ఈ 1 year బ్యాక్ ఈ మహేశ్వరి అనే అమ్మాయి నాకు పరిచయం అయింది. అంటే వీళ్ళ కజిన్, శ్రవంతి వాళ్ళ కజిన్ అవుతుంది అమ్మాయి. ఎలా పరిచయం అయిందో ఏమో, ఆమెకు 2వ పెళ్లి చేసుకున్నాడు. అక్కడ నుంచి వీళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి ఈ పిల్ల ఇక నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కూడా ప్రేమించి చేసుకొని మళ్ళీ ఆ పిల్లని కూడా ప్రేమించి చేసుకొని ఎవరిని ఆగం చేయడానికి ఉంటే ఆమెతోనే ఉండిపోవాలేసి ఈ పిల్ల అనేది. అలాగే గొడవలు పెద్దల సమస్యలు 10 సార్లు పంచాయతీ చేసిండు, అన్ని చేసిండు, కానీ ఆయనలో మార్పు రాలేదు. అలాగే ఇప్పుడు 3 రోజుల కింద వీళ్ళు ఇలాగే గొడవలు అవుతుంటే కూడా ఇప్పుడు ఇంటికి పోయి ఏదో ఒకటి తీర్మానం చేసుకొని వస్తామని ఇద్దరు కలిసి వెళ్ళిండు. నా దగ్గరికి వస్తే, మీ పెద్దోళ్ళ దగ్గర వెళ్ళండి అమ్మా, ఈ పంచాయతీ అనేది నేను చేయలేను, నా వల్ల కాదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడటంతో వాళ్ళు ఈ పిల్ల అన్నదంటే, నేను ఆయనతోని నేను ఉండలేను, ఆ పిల్లతోనే ఉన్నాడు ఈయన సెకండ్ వైఫ్ తోని, కాబట్టి నాకు న్యాయం చేసి విడాకులు ఇప్పియండి అని ఆమె విడాకుల పత్రం రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఈ ప్రవీణ్ ఏమో గేమ్ చేసి అందరు కాలు బట్టి ఏడ్చి, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఆ పిల్ల నా జీవితంలో లేదని ఏమని నమ్మించి నిన్న ఈ టైంకి తీసుకువచ్చి ఈ సావుకి కారణమైండు, ఇన్నే చంపేసిండు అనేది మాకు గట్టి నమ్మకం ఉంది. ఆమె కావాలని కానీ ఆ పిల్లలకు చంపాలని ఆలోచన కానీ ఆ పిల్ల దగ్గర ఏ రోజు చూడలేదు. ఈయన ఎన్ని టార్చర్లు పెట్టినా ఏం చేసినా ఆమె బాధపడుతూ చేసేది. ఆమె కావాలని అనుకుంటే ఇప్పుడు ఈ నెల కింద 30 లక్షల అప్పు కూడా తీర్చింది ఆమె ఇంట్లో అమ్మి. సో ఇక ఆమె ఇక్కడ ఎలాంటి జీవనోపాధి కొనసాగించే వాళ్ళు, ఆ పిల్లల్ని ఎక్కడ చదివించేటోళ్ళు? ఈ పిల్లలు, ఒక అబ్బాయి ఏమో హాస్టల్లో ఉన్నాడు, ఈయన గురుకులంలో ఒక పెద్దోడు ఉన్నాడు, చిన్న అబ్బాయి ఏమో ఇక్కడ మన వంశధార స్కూల్లో చదువుతున్నాడు, 3rd క్లాస్. ఈ అమ్మాయికి రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునేది అంత 30 సంవత్సరాల నుంచి. మొన్న ఈమెకు అంత మెంటల్ టార్చర్ వల్ల కావట్లేదనేసి మానేసింది, హౌస్ కీపింగ్ వెళ్తుంది. అలాగే ఒక పక్క రూమ్ రెంట్ వస్తుంది, నేను ఎలాగో అలా బతికేస్తాక కానీ తీసుకొని నాకు వద్దు అనేది. కానీ ఇప్పుడు ఈమె సాగు కోసమే ఈ పిల్లగాడు ఆమెకు ఎంత పడి టార్చర్ పెట్టి, రాత్రి టైం అనేది తెలియదు, పగలనేది తెలియదు, అలా వచ్చి అలా కొట్టి ఇంట్లో నోట్లో గుడ్డ కుచ్చేసి అలా ఎన్నోసార్లు చంపేయాలని కూడా ప్లాన్ చేసిండు ఆయన. చేసినా అలా చేయకురా, ఒకవేళ పోతే సెకండ్ వైపుతోనైనా ఆమెను బతకని అని కూడా మేము అన్నా కానీ వాడు వినకుండా పెద్దోళ్ళని నమ్మించి తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి సాగుకి కారణమైనకి కఠినమైన శిక్ష పడాలి కాలనీ తరఫున. ఇలాంటి చూసిన వాళ్ళ పక్కోళ్ళకు కూడా భయం ఉండాలి. 2-3 నెలలకు ఏదో బెయిల్ వచ్చేటట్టు అలా కాకుండా జీవిత కాలం శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఆమె ఇల్లుకి సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేస్తారు? సో ఈ ఆస్తి పైన ఎప్పుడైనా నాకు రాయాలి అని చెప్పి ఏమైనా గొడవలు ఎప్పుడైనా వచ్చాయంటారా? అలా చేసిందండి. ఎందుకంటే వీళ్ళిద్దరు మంచిగా ఉన్నప్పుడు ఈ పిల్ల పేరు మీదే తీసుకున్నారు ఇల్లు, శ్రవంతి పేరు మీద. ఆ తర్వాత 2వ పెళ్లి అయితే ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పుడేమో ఈ పిల్ల నాకు ఇల్లులో సగం వాటా ఉంది, ఒక్కదాన్నే తీసుకోలేదు కదా, ఇద్దరు కష్టపడి తీసుకున్నాం, ఆ పిల్లని తెచ్చి పక్కకు పెడతా అంటే ఈమె ఒప్పుకునేది కాదు. నువ్వు సెకండ్ వైఫ్ ని తెచ్చి ఎలా పక్కకు పెడతావని ఇంకా వీళ్ళ శ్రవంతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఈ పక్క రూమ్ లోనే ఈ పిల్ల కోసమే కాపలా ఉండేది, ఎందుకంటే ఈయన ఏ టైం ఏం చేస్తాడో అని. కానీ నిన్న ఊరు నుంచి వీళ్ళు రావటము, ఇలాంటి నిర్ణయం తీసుకోవటము, ఈ ఆస్తి గురించే ఇల్లు గురించే ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పెట్టాలని ఆయన మనసులో ఉంది. సైకో లాగా చేసేటోడు, ఆ పిల్లల మీద ఎప్పుడంటే అప్పుడు కొట్టేటోడు, ఎక్కడంటే అక్కడ కొట్టేటోడు. ఆ ఇద్దరు పిల్లలకు ఆమెకు సాగుకి ఆమె చచ్చింది అంటే నేను అనుకోవట్లేదు, ఈయనే చంపిండు అనేది మా నమ్మకం ఉంది. కానీ చట్టంలో ఏం తేలుతుంది అనేది చట్టపరంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు కాలనీలో ఉన్నారు, మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు? వచ్చి ఎలాంటి సమస్యలు మీకు వివరించేటోళ్ళు? ఈ పిల్ల 10 సార్లు వచ్చిందండి, 1 year నుంచి ఒక 10 సార్లు నా దగ్గర వచ్చింది. వస్తే అక్క ఈయన 2వ పెళ్లి నన్ను ప్రేమించి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లని ప్రేమించి చేసుకున్నాడు, పోనీ ఆమెతోనే ఉంటే ఆమెతోనే ఉండని, కానీ నాకు వచ్చి టార్చర్ పెట్టి ఈ కొట్టుడు, ఈ దెబ్బలు, ఈ తిట్లు నేను పడలేను ఆయనతోనే అని ఈమె అనేది. వాళ్ళిద్దరికి సంజాయించి 2-3 సార్లు నేను కలిపి ఆ తర్వాత కలిపిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే కొట్టి గొడవలు చేస్తా ఉంటే ఒక 2 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆమెతో నేను కూడా సిఎస్సి వెళ్ళటం జరిగింది, అక్కడ సిఐ గారి దగ్గర కల్పించినాం, మాట్లాడించినాం. అలా ఒక 2 రోజులు 3 రోజులు మళ్ళీ భయపడటం మళ్ళీ స్టార్ట్. సో 2వ పెళ్లి అనేది అంటున్నారు. సో 2వ పెళ్లి అధికారులు ఏమన్నారు, పోలీసు అధికారులు ఏమన్నారు, ఊర్లో గ్రామస్తులు 2వ పెళ్లి చట్టరీత్యా నేరం. సో అలాంటిది 2వ పెళ్లి అంగీకారం పోలీసులు చేశారా, అక్కడ గ్రామస్తులు చేశారా? ఇది 2వ పెళ్లి అనేది వరంగల్లో చేసుకున్నాడు, ప్రవీణ్ వాళ్ళ అన్న వాళ్ళ వదిన వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేసుకున్నాడు టెంపుల్లో. అక్కడ పిఎస్ లో వెళ్ళిండ్రు, అప్పుడు పెళ్లి అయినప్పుడు అక్కడ డైరెక్ట్ వీళ్ళు కూడా పిఎస్కి వెళ్ళిపోయింది. ఈ పిల్ల అక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ దొరికినందుకు అక్కడ ఎఫ్ఐఆర్ అయితే ఆ మాట ఇక్కడ మన పిఎస్ లో చెప్తే
ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కదమ్మా, ఏదైనా ఉంటే అక్కడే చేయాలి, ఏమైనా గొడవలు సో ఉంటే విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం, మరి ఈ విధంగా పోలీస్ అధికారులు అప్పుడే ఏమన్నారు, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అలాగనే ఇప్పుడు చేసుకున్నాడు ఆయన, చేసుకునే దానికి ఇప్పుడు పోలీసు వాళ్ళైనా మనమైనా కాపలా ఉండలేమని చట్టపరంగా చట్టం దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఈయనని ఏదో బెదిరించిండ్రు చేసిండ్రు, కానీ ఈయనక వచ్చింది. ఈయనక వచ్చి ఇక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆ పిల్ల మీద, ఆయన మీద. ఇక్కడ వచ్చి సెవెంత్ వాళ్ళ అమ్మ కొట్టినప్పుడు ఆ తర్వాత ఈయన ఏం చేసిండు, ఇక ఎలాగో అలా ఈమెకి ఈ పిల్లకి వెనక గట్టి బలం లేదు, ఎలా అయినా బెదిరి